ఎవరికీ చెప్పకు అని నమ్మకంగా చెప్పినవే 10 మందికి చెప్పేస్తారు. అందరికీ చెప్పు అన్నది మాత్రం మనకెందుకు అని వదిలేస్తారు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కాదు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. మంచి పేరు వస్తే నిలబెట్టుకోవడం, చెడ్డ పేరు వస్తే వదిలించుకోవడం చాలా కష్టం. కన్నతండ్రి లేని పుట్టినిల్లు ప్రతి ఆడపిల్లకు ఒక నరకమే. అమ్మ అర్థం చేసుకోకపోయినా నాన్న ఖచ్చితంగా ఆదరణ పంచుతాడు. కానీ నాన్న లేని లోటు ఆ కుటుంబంలో ఆ ఒక్క కూతురికి మాత్రమే తెలుస్తుంది. మొక్క పెరిగేటప్పుడు పోసే నీళ్ళే ఆ మొక్కకు ప్రాణం పోస్తాయి. అలాగే ఎదిగేటప్పుడు చేసే పనులే మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. ఒక వ్యక్తి లైఫ్లో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే అది పొరపాటు కాదు, అది వారికి ఉన్న అలవాటు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని రోజులైనా గడపాలి, లేకపోతే ఎంత సంపాదించినా వృధానే. సంకల్ప బలంతో నీ తలరాతను నువ్వు మార్చుకోగలిగినంత గొప్పగా ఆ దేవుడు కూడా మార్చలేడు. అందుకే ఏ పనినైనా సంకల్ప బలంతో మొదలుపెట్టు, సంశయంతో కాదు. అమాయకత్వంతో తెలివితేటలు ఉండొచ్చేమో కానీ నీ తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు. అస్సలు బ్రతకనివ్వరు. ప్రతి అనుభవం లైఫ్లో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం ఎంత సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. మౌనంగా ఉండడం అంటే నువ్వు ఇంకొక మార్గం ద్వారా నీ వాదనను కొనసాగించడం. బాధించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఒక మనిషి అందం సగం నాలుకపైనే ఉంటుంది. పలికే ప్రతి మధురమైన పలుకు ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులనైనా వదలకు. లైఫ్లో ప్రతిదీ నువ్వు సాధించలేవు. కాబట్టి చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతము ఉండదు. ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరచిపోతే కానీ బ్రతకలేం. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు. ఇదే జీవిత పరమార్థం. ప్రగల్భాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు. మోసమనే ముసుగు వెనుక నిజాలు బయటపడనంత వరకు అందరూ మంచివాళ్ళే. నిన్ను నువ్వు గెలుచుకోవాలనుకుంటే ఆత్మస్థైర్యం ఒక్కటే సరిపోదు, ఆటలో నైపుణ్యం కూడా ఉండాలి. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. బాధ అయినా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు, బాధలో ఉన్నామని తెలిస్తే బయటకి నటిస్తూ లోపల సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు, కానీ మనం ఎవరికైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించాలి. ప్రభావితం చేసే వారే పక్కదారి పడితే ఇక అనుసరించే వారి ఆలోచనలు అధోగతి పాలవుతాయి. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా పైకి ఎగిరి ఆనందిస్తాయి. కానీ మనుషులు మాత్రం మిగతా వారు ఎదుగుతుంటే వారిని తొక్కి ఆనందిస్తారు. కొందరితో స్నేహం కొన్ని అనుభవాలు నేర్పుతుంది. కొందరితో స్నేహం నిన్ను అనుభవజ్ఞుడిగా మారుస్తుంది. మిమ్మల్ని ఇష్టపడేవారు ఎక్కువ దూరం పెట్టకండి. ఒక్కసారి వాళ్ళ మనసు విరిగిపోతే మనకు ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్ళిపోతారు. చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దీపం చిన్నది అయినప్పటికీ దానికి కొండంత చీకటిని తరిమే శక్తి ఉంది. అందుకే దేనిని చులకనగా చూడకూడదు. బలమైన చెట్లే తుఫాన్ను తట్టుకొని నిలబడతాయి. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లు అనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. లైఫ్లో ముందుకు వెళ్ళామంటే నలుగురు వెంట పరిగెత్తడం కాదు, నలుగురు నడిచేలా నీ మార్గాన్ని ఏర్పరచడం. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, మన స్వభావం ఎలా ఉంచుకున్నామన్నది ముఖ్యం.
మన మనసుకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళే. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మన తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళు. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్లే అనువంత అహం చిక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. మన మనస్సు మాట వినడానికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు నిజాలే చెప్తుంది. లోపల జరిగే యుద్ధాలు చాలానే ఉంటాయి. కోపాన్ని అణుచుకోవడం, బాధని దిగమింగుకోవడం, మౌనాన్ని భరించడం. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తక్కువగా వాడుకుంటే ఆపద కాలంలో నీకు ఉపయోగపడుతుంది. అదే విచ్చలవిడిగా వాడితే నీ జీవితంతోనే ఆడుకుంటుంది. బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండడమో, బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు. నవ్వుతూ ఉండడం, నవ్విస్తూ ఉండడం. వెనుతిరిగి చూడకండి. మిమ్మల్ని కాదనుకున్న కాలం కోసం, మిమ్మల్ని వద్దనుకున్న మనుషుల కోసం. కోట్లు సంపాదించిన మనుషులైనా, కోట్ల మందిని పాలించే రాజైనా గడిచిన కాలాన్ని తిరిగి తీసుకురాలేరు. అందుకే విలువైన సమయాన్ని విలువలేని వాటి కోసం వాడకండి. మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న, ఎవరిని నమ్మాలి అని. దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీ ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత అంత చెడుగా ఉంటుంది. గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళేవాడికి దూరం ఎంతైనా కానీ పెద్ద భారం అనిపించదు. తప్పు చేయని మనిషి లోకంలో ఉండడు. తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పును సరిదిద్దుకున్నవాడు ఉత్తముడు. నిజాయితీపరుడు ఎప్పుడూ చిన్న పిల్లవాడితో సమానం. నువ్వు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళు. విజయం నీ గురించి గర్జించి చెప్తుంది. ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది. కానీ ఒక మనసు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరి దాకా నడవలేకపోవచ్చు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా వెలిగించేందుకు ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు. కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. రోజులు మారాయి. ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. బరువైన బాధలు మోసేవారే విలువైన మాటలు చెప్పగలరు. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకు దుఃఖించే సమయం దొరకదు. తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఒక ఈక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతి లేని వారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పులు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించే ఒక్క రోజైనా గౌరవంగా జీవించమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది, అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించమని. అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువ ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువ, విలువ ఎక్కువ, ఆనందం తక్కువ, మనశ్శాంతి తక్కువ. ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. పనిమంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. నువ్వు ఒక పనిని చేయగలను అని నమ్మితే ఆ పని సగం పూర్తయినట్లే.
అనవసరమైన ఆలోచనలు ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. ప్రతిదానికి అందం ఉంటుంది, కానీ అందరూ దాన్ని చూడలేరు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. నీకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వాళ్ళను ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు. ఒకరి నుంచి తీసుకోవాలని అనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేర్చుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకన కనిపిస్తాం. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయడు కనుక. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. ఇదే నిజం. ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు. బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. పనిమంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు. బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగానే భావిస్తాడు. నువ్వు ఒక పనిని చేయగలను అని నమ్మితే ఆ పని సగం పూర్తయినట్లే. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతినే కోల్పోతావు. ప్రతిదానికి అందం ఉంటుంది, కానీ అందరూ దాన్ని చూడలేరు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. నీకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వాళ్ళను ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయొద్దు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ధీరుడు ఎప్పుడు తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు. ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. మనం ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తాం. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వాడు మోయడు కనుక. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు. అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలో ఉండాలి. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు. మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. విలువ తెలుసుకోలేనుడు ఎప్పటికీ సంపాదించలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, డబ్బైనా, ప్రేమైనా. హద్దుల్ని పెట్టుకొని మనల్ని నియంత్రించుకునేది మనమే. ఆ హద్దులను చెరిపేసి చరిత్రను రాయగలిగేది మనమే. సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో, మంచి సలహాలు ఇచ్చే మిత్రుడు ఉండటం మన జీవితానికి అంతే అందం. మన మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకనగా చూస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే మనం మనలాగా జీవించగలం ఈ సమాజంలో.
మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు, మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పని లేదు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచన, ఆవేదనలు తోడుగా తీసుకొస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవరూ రారు, ఏదీ చేయరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయి, అది ప్రయత్నమైనా పోరాటమైనా. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు, విజయం తప్పక నీదవుతుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలి అంటే మనసు ఉండాలి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతుంది. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. మన బలం, మన బలహీనత రెండూ మనం ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వాళ్ళే, ఊపిరి తీసేది వాళ్ళే. మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవడం. గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీ శత్రువుకి గెలవాలన్న తపనని, మిత్రునికి గెలవలేమన్న నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు. నీ కన్నుల వెనుక కన్నీళ్లు ఎవరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు. కానీ నీ వల్ల ఒక చిన్న తప్పు జరిగితే 100 నోర్లు మాట్లాడతాయి. నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే ఏ పనైనా అసాధ్యమే. మీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే. మీకు లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. నువ్వు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. సంపద లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. అడిగే వాళ్ళు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు, కానీ అడగని వాళ్ళు ఎప్పుడూ అజ్ఞానంలోనే ఉండిపోతారు. జ్ఞానాన్ని మనం సంపాదించనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. ఎవరైనా మీ మనసు బాధపడేలా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. అలాగే లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం మంచిది. మీతో ఏ బంధం లేని వారి దగ్గర మీ రహస్యాలు చెప్పకండి. మీతో అనుబంధం ఉన్న వారి దగ్గర నిజాలను దాయకండి. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది, కానీ ఆ భర్త తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది. ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలో మార్పులు చేయాలి, కానీ లక్ష్యాన్ని మార్చివేయకూడదు. ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మీ చుట్టూ ఉండే వారికి మీరు దూరం అయ్యే వరకు మీ విలువేంటో తెలియదు. కత్తిని ఎంతగా ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు. ఎవరి మనస్సు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత కూడా చెడుగా ఉంటుంది.